ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తి లేదు. జ్ఞానశక్తి మానవుడికి లభించిన మహావరం. ఏ యుగమైనా, ఏ కాలమైనా జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికి గల గౌరవం అపారమైనవని వేదపురాణాలు ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తున్నాయి. ఈ సృష్టిలో జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకారబుద్ధి, ధ్యానశీలత మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తుంది. అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయం నుంచి దూరం చేస్తుంది. జ్ఞానం మనిషిని తమసోమా జ్యోతిర్గమయ అన్న సూత్రానికి అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం జ్ఞానానికే ఉంది. ఎంత విద్య, ధనం, పదవి, గౌరవం, కీర్తి ఆర్జించినా అవన్నీ జ్ఞానం వల్లనే రాణిస్తాయన్నది అక్షరసత్యం. తమసోమా అధ్యయనం చేసిన కొద్దీ నేనెంత అజ్ఞానినో, నేనెంతటి అల్పజ్ఞానినో అన్న సత్యం తెలియవస్తోంది అన్న భావన జ్ఞానప్రాప్తికి తొలి సోపానం. అధ్యయనం చేసిన కొద్దీ అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం జ్ఞానిననుకున్న విశ్వామిత్రుడికి, దూర్వాస మహర్షికి ఎంతటి అవమానం, ప్రాయశ్చిత్తం కలిగించిందో తెలిసిందే. జ్ఞానాలన్నింటిలోకి ఉత్తమ జ్ఞానం ఆత్మజ్ఞానం. ఐహిక వాంఛలను వదిలించుకుని ఆముష్మిక పదంవెపు వేలు పట్టి నడిపించుకుపోయే ఆత్మీయ బంధువే ఆత్మజ్ఞానం. అహంకార రూపంలో నరుడు తన అవిజ్ఞతను తొలగించుకుంటున్న కొద్దీ జ్ఞానజ్యోతికి, ఆత్మజ్ఞాన పరంజ్యోతికి దగ్గరవుతుంటాడు. భగవంతునితో తనకుగల బంధం పెనవేసుకుంటున్న కొద్దీ భావశృంఖలాలు ఒక్కొక్కటే తెగిపోతుంటాయి. నరుడు తన అవిజ్ఞతను జిజ్ఞాసువుకు, ముముక్షువుకే అది సాధ్యం. అలా సాధ్యమైన తర్వాత ఆత్మజ్ఞానం సులువుగా సంప్రాప్తమవుతుంది. ఏండ్లు మీరినవాడు వృద్ధుడు కాడని, జ్ఞానసంపదతో పరిపూర్ణత్వం సాధించినవాడే వృద్ధుడని, అటువంటివాడే జాతికి పథ నిర్దేశకుడు కాగలడని ఆర్యోక్తి. జిజ్ఞాసువుకు, ముముక్షువుకే మన దేశాన్ని ఎందరో రాజులు, రారాజులు పరిపాలించారు. వారిని మంత్రులైన జ్ఞానవృద్ధులే నడిపించారు. తిమ్మరుసు, చాణక్యుడు ఆ కోవకు చెందినవారే. వారి జ్ఞానసంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తి సంపద తెచ్చిపెట్టింది. అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం వినియోగిస్తాడు. మన దేశాన్ని జ్ఞాని పారమార్థికతత్వ ప్రబోధమే తన పరమావధిగా, పరమవిధిగా గుర్తిస్తాడు. జ్ఞాని సలహాలు, సూచనలు మానవుడి మహోన్నత దిశకు ఎంతగానో ఉపకరిస్తాయి. సామాజిక, సాంస్కృతిక విలువలకు వన్నెలు దిద్దుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర మూలాలను అవగతం చేసుకునేందుకు తోడ్పడతాయి. జ్ఞాని నేడు సమాజంలో జ్ఞానం పెరిగిన కొద్దీ దాన్ని అక్రమ ధనార్జనకు, అశాశ్వత సుఖ విలాసాలకు దుర్వినియోగం చేయడమే కనిపిస్తోంది. అలాంటి అకృత్యాల విషపునీడల మేడలలో తిష్టవేసే జ్ఞానం జ్ఞానమే కాదు. జ్ఞానమనేది చలమలోంచి ఊరుతూ వచ్చే తీయని నీటి ఊట. నేడు సమాజంలో కోరిన కొద్దీ గురువు అచ్చమైన జ్ఞానమిస్తాడు. కనుక జ్ఞానప్రాప్తికి గురువే శరణ్యం. సద్గురువే పతి, గతి, సర్వస్వం. గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుణ్ణి జాగృతం చేసింది పరమగురువు కృష్ణ పరమాత్మేనని నమ్మినవాడు. కోరిన కొద్దీ గురువు అచ్చమే. ఆ బోధ కేవలం అర్జునుడికే కాదు, అఖిల మానవజాతికి అందిన అపురూప వరమని నమ్మకమానడు. అందుకే జ్ఞానానందమయం దేవం అని కీర్తిస్తున్నాం మనం. ఆ బోధ కేవలం అర్జునుడికే. రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, అరవిందుడు మొదలైనవారంతా లోక సంక్షేమార్థం జ్ఞానార్జన కోసం తపస్సు ఆచరించినవారే. వారి వారి జ్ఞానార్హతలను అనుసరించి మనస్సు క్రమంగా పరిపక్వస్థితికి చేరుకుంటుంది. జ్ఞానస్థితిని బట్టే నాస్తికుడు ఆస్తికుడవుతాడు. ఆస్తికుడు జిజ్ఞాసువవుతాడు. జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు. రామకృష్ణ పరమహంస భగవంతుణ్ణి సృష్టిలోని అణువణువునా, సర్వభూతాల్లోనూ దర్శించగలవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానంతో సమానమైనదేదీ లేదని, కైవల్య ప్రాప్తిని కలిగించేది జ్ఞానమేనని గీతావాక్యం చెబుతోంది. భగవంతుణ్ణి సృష్టి అంతా ఆధ్యాత్మిక భావనా కేంద్రమని అర్థం చేసుకోగలిగేవాడే జ్ఞాని. ముక్తిప్రదాత జ్ఞానశక్తే అని గ్రహిస్తే చాలు, మనకు జ్ఞానవరం లభించినట్లే. సృష్టి అంతా